వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో తాండూరు భూ కైలాస ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది శివునికి అంకితమైన ఆధునిక ఆలయం. నీటి గుహల్లో 12 జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేకత. భూ కైలాస దేవాలయం, దాని అద్భుతమైన నిర్మాణం, దీని ప్రత్యేకతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ 12 జ్యోతిర్లింగాలు. ఇవి ఒక ప్రధానమైన జలాల మధ్య ఉంచబడ్డాయి. భక్తులు ఈ జలాల్లోకి దిగి దైవ దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఇది ఒక అరుదైన ఆకర్షణీయమైన దృశ్యం. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వాసునాయక్ అనే వ్యక్తి తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ఈ ఆలయాన్ని నిర్మించాడు. తన తండ్రి కులదైవాలైన అంబా భవానీ, శివుని ఆలయాలను తాండాలో నిర్మించాలని కోరుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. తన అన్నయ్య శంకరరెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్స్ వ్యాపారం ప్రారంభించి వాసునాయక్ ఆ వ్యాపారం నుండి వచ్చిన లాభాలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణంలో తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు పాల్గొన్నారు. ఆలయ పైభాగంలో 65 అడుగుల ఎత్తైన ఒక భారీ శివ విగ్రహాన్ని ఉంచారు. ఇది ఆలయ ప్రధాన ఆకర్షణలో ఒకటి. ఇంకా వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు వంటి ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ఉన్నాయి. ఆలయంలో అనేక విగ్రహాలు ప్రత్యేకమైన జలాల మధ్య దేవతల దర్శనం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఈ ఆలయం భక్తులు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఆలయం 2001లో నిర్మాణానికి ప్రారంభమైంది. 2011లో పూర్తయింది. ఆలయంలో ప్రవేశించిన వెంటనే భక్తులు నీటిలో నడుస్తూ ఒక ప్రత్యేకమైన జల మార్గాన్ని అనుసరిస్తారు. ఇది వారికి శాంతియుక్తంగా మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ జలమార్గం ద్వారా భక్తులు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోగలరు. ఈ లింగాలు నీటిలో మునిగినవిగా ఉండి వాటిని తాకడం ద్వారా భక్తులకు దైవిక భద్రతను పొందే అవకాశం అందిస్తుంది. నీటిలో నడవడం ద్వారా వారు తమ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇది శుద్ధి మరియు దైవంతో సంబంధాన్ని పెంచే ఒక ప్రక్రియగా భావించబడుతుంది. ఈ ప్రత్యేక జలమార్గం సుమారు 300 మీటర్ల పొడవు ఉంటుంది మరియు దాన్ని పూర్తి చేయడానికి సుమారు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రయాణం గర్భాలయంలో ఉన్న మహాశివుడి విగ్రహ దిశగా జరుగుతుంది. దాంతో భక్తులు మరింత శాంతి మరియు దైవ అనుభూతిని పొందుతారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులు ఈ రోజు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. శివపార్వతుల కళ్యాణం, గిరిజన మహిళ సాంప్రదాయ నృత్యాలు మరియు ప్రత్యేక కార్యక్రమాలు ఈ ఉత్సవానికి మరింత ప్రత్యేకత చేస్తాయి. బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సమయంలో జరుపుకుంటారు. ఈ వేడుకల సమయంలో ఆలయంలో రుద్రాభిషేకం, హోమాలు మరియు ఇతర ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలు భక్తుల మధ్య ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తులందరి నమ్మకం. నీటి గుహలో 12 జ్యోతిర్లింగాల దర్శనం 12 జ్యోతిర్లింగాల పుణ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పిస్తుంది. కుటుంబ సమేతంగా దర్శనం చేస్తే ఐశ్వర్యం, సుఖశాంతులు వస్తాయని స్థానికుల నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.